నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ నేను మామిడికాయ పులుసు పెడుతున్నాను. నెల్లూరు స్పెషల్, చాలా రుచిగా ఉంటుంది. పదండి మరి నాతో పాటు ఎలా చెయ్యాలో చూద్దాం. ఒక మామిడికాయ పెద్దది కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కరిగిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు. అట్లా నేను బాగా కలిపి మెల్లిగా మగ్గనిస్తాను. చూసారు కదా ఎలా మగ్గుతుందో. నెయ్యిలోని ఆ ఉల్లిపాయలు అవి మగ్గుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు 1 స్పూన్ వేసాను. చూసారు కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టమాటాలు ఒక 3 వేసుకున్నాను. గుజ్జులాగా రావాలి అంటే సిమ్లో పెట్టి వండితేనే ఈ ఉల్లిపాయలు టమాటాలు గుజ్జులాగా అవుతాయి. హైలో అయితే ముక్కలాగే ఉంటాయి. ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర పౌడరు ఒక 2 స్పూన్లు వేసాను. ఈ మామిడికాయ పులుసులో ఏ మసాలాలు పడవు, ధనియాలు జీలకర్ర పౌడర్ మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను పసుపు వేసాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఒక 3 స్పూన్లు. ఈ పులుసుల్లోని మనం ఎంత కారం వేసినా సరే ఆ పులుపు లాగేస్తుంది. అంత లోపల నేను ఏం చేస్తానంటే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుంటాను. నానబెట్టుకుని బాగా నలిపి చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా బాగా గుజ్జులాగా అయిపోయింది కదా ఈ ఉల్లిపాయలు టమాటాలు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చింతపండు పులుపు వేస్తాను. పులుసు అన్నాం కదా, మరి చింతపండు పులుపు పడాలి కదా, అందుకని. ఈ చింతపండు పులుపు బాగా ఒకసారి మరిగిన తర్వాత మామిడికాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ మామిడికాయని ఈ చింతపండు పులుపులో వేసుకుంటాను. చూసారు కదా. తొక్క మాత్రం తీయకండి, తొక్క తీస్తే నలిగిపోయి పీసర్లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు లేకపోతే ఒక 2 ఇంచీలు బెల్లం వేసుకున్నాను. పులుసుల్లో బెల్లం వేస్తేనే రుచి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను నేను. ఇప్పుడు మొత్తం పులుసు అంతా కంప్లీట్ సిమ్లో అవ్వాలి. చూసారు కదా ఎంత చిక్కగా ఎలా అయిందో. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నెల్లూరు స్పెషల్, చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లోనే మనం ఈ మామిడికాయ పులుసులు అవి పెట్టుకోవచ్చు. సీజన్ అయిపోయిందంటే అస్సలు అవకాశం ఉండదు. చూసారు కదా మామిడికాయ పులుసు ఎంత రుచిగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోదు. నా ఛానల్గా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నొక్కడం మాత్రం మర్చిపోదు. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీలూస్.